కిషన్ రెడ్డి బీజేపీ బిగ్ లూజర్, తెలంగాణ బీజేపీ అని చెప్పి చిత్రగుప్త ఇస్తున్న అనాలిసిస్ ఏందనంటే, కిషన్ రెడ్డి గారు యూనియన్ మినిస్టర్ ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఇది బండి సంజయ్ గారికి కూడా వర్తిస్తుంది. ఆయన లాంగ్ టైం సెంట్రల్ బీజేపీలో ఉన్నారు. అయితే ఇది ఆయన సికింద్రాబాద్ పార్లమెంట్ కాబట్టి డైరెక్ట్ కిషన్ రెడ్డి గారికి వస్తుంది. కిషన్ రెడ్డి గారు యూనియన్ మినిస్టర్ ఉండే, ఇంకా లాంగ్ టైం సెంట్రల్ బీజేపీ ఫిగర్ ఆయన. కిషన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ అనేది జూబ్లీ హిల్స్లా ఇవాళ పాతాళానికి పోయినా మనకు రవ్వంత దొరకలేదు. ఏంది? రాజకీయం. కిషన్ రెడ్డి గారి మార్క్ రాజకీయం. సెంట్రల్ పార్టీ ఆయనకు రిపీటెడ్ ఆపర్చునిటీస్ ఇచ్చింది. కేంద్రం కిషన్ రెడ్డి గారికి ఎన్నో ఆపర్చునిటీలు ఇచ్చింది. ఇన్ఫాక్ట్ ఆయన మార్క్ అనేది తెలంగాణలో కానీ ఆయన కాన్స్టిట్యుయెన్సీలో కానీ కనబడలేదు. ఇప్పుడు కొన్ని చిత్రగుప్తికి కథనాలు వచ్చినాయి. అరే రఘునందన్ రావు ఇన్ఛార్జ్ కదరా గిరీష్, ఆయన మీద మాట్లాడతలేవు అంటే, రఘునందన్ రావు అనేట ఆయన క్యాండిడేట్ని సెలెక్ట్ చేసిండా? అసలు రఘునందన్ రావు గారికి మీరు స్ట్రాటజీ చేసే అవకాశం ఇచ్చిర్రా? అసలు రఘునందన్ రావు గారు ఆయనంతలా ఆయన మాట్లాడితే ఇక అది వేరే ఉంటుంది. ఆయనకి ఏమన్నా ఇచ్చిర్రా? మీరే వచ్చిర్రు, మొలతాడు బ్యాచ్ వచ్చింది. ఈడ మేము ఎప్పుడు గెలవలేదు అని అన్న బ్యాచ్ వచ్చింది. గెలవలేని దానికి పంచాయతీ ఎందుకు అని అన్నారు. మళ్ళీ ఓటమి అయితే మాత్రం రఘునందన్ రావు. అదే గెలిచినుంటే ఇట్లా ఎగిరేస్తుండే, ఇక పత్తాలు పడపడ పత్తాలు ఎగిరేస్తుండే.